నందికి ఘనంగా సత్కరించాలి. 2 రోజులు నంది పాత్ర పూజించడం జరిగింది. గంగా స్వామి గారికి సమాజం వాళ్ళు రాజశేఖర్ స్వామి ఇంతమంది కలిసి శ్రావణ మాసం నెల్లాళ్ళు ఒక్కరోజు కూడా ఒక్కరు తప్పకుండా మహిళలు మగోళ్ళు ఈ మనిషి ఆ మనిషి లేకుండా రోజు గుడి నిండా మంది వచ్చి చాలా దిగ్విజయంగా చేసిండ్రు. ఇంటికాడున్న వాళ్ళకు ఏమి కూడా దొక్కది, గుడికి వస్తేనే సంతోషము ఆనందము. పురాణ ప్రవచనం వింటే మైండ్లో ఉన్న అన్వయం ఏంటి, ప్రశాంతంతో ఉన్నాము. అట్లా మీరు కూడా ఉండాలని ఆశిస్తున్నాను. వైరాగ్యని అక్క మహాదేవి మాతాకి అందరి బలగంకి అందరి బలగంకి 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 నెల రోజులు మన భద్రబాబు టెంపుల్లో ఆయన ఈ కార్యక్రమం దిగ్విజయమైనంత అయినందుకు సమాజ పెద్దలకు అందరు సమాజ వాళ్ళకు అందరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుతూ చాలా సహకారం చేసిండ్రు. ఈ ప్రోగ్రాం చాలా మంచిగా జరిగింది. 108 ముత్తైదులకు ఉడి వేయము, మళ్ళీ వాళ్ళకు సూస్కం కట్టడము, వాళ్ళకు చీరలు అన్ని విధంగా దాతల ముందుకు వచ్చి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. అందరికీ శరణార్థులు. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో 108 మంది ముత్తైదులకు గాను ఓడింపుడు కార్యక్రమము మడపతి రాజశేఖర్ స్వామిచే బుడ్డాపూర్ దానమ్మ ఆశీర్వాదం దొరికింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క వీరశైవ బంధుమిత్రులకు అందరికీ శరణార్థులు. మరి మంగళవారం అక్కమాదేవి కాండ కలదు. ఇట్టి కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అక్కమాదేవి ఆశీర్వాదం తీసుకోవాల్సింది. పల్లకి సేవ కార్యక్రమం గలదు 4 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి కుంకుమార్చన. ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్క వీరశైవ మహిళలు సహకరించి అందరు రావాలని కోరుతూ ధన్యవాదాలు. శ్రీ గుడ్డాపుర దానేశ్వర్యే నమో నమః. యావత్ తాండూరు పరివాహక వీరశైవ సమాజ శరణీమూర్తులకు తెలియజేయడమేమనగా, పవిత్రమైన ఈ యొక్క శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని వీరశైవ సమాజము, అక్కన బళగ, యువదళ్ మరియు దేవాలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, భజన కమిటీ సభ్యులకందరూ కూడా కలిసి సమైక్యంగా భక్తి శ్రద్ధల చేత శ్రీ మహాయోగిని గుడ్డాపుర దానేశ్వరి పురాణ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం గత నెల రోజులుగా అంగరంగ వైభవంగా జనులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్పంచుకున్నారు. ఈనాడు విశేషంగా 108 మంది సుమంగళీలతో యథాప్రకారంగా ఓడిమించి యథాప్రకారంగా కంసార్తులతో మహామంగళహారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లోపల సకల సభ్యులు కాకుండా మొత్తము తాండూరులో ఉన్నటువంటి యావత్ శరణీమూర్తులందరూ కూడా పాల్పంచుకున్నారు. గుడ్డాపూర్ దానేశ్వరి అనుగ్రహాన్ని పొందినారని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. వీరశైవ బంధువులందరూ కూడా సంవత్సరాలు జరుపుకుంటూ పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మడపతి మఠం స్వాముల ఆశీర్వచనాలతో శ్రీ మడపతి రాజశేఖర స్వామి గారితో శ్రీ గుడ్డాపురం దానేశ్వరి మాత మరియు అక్కమాదేవి జీవిత చరిత్ర ప్రవచనం గావించడం జరిగింది. గత 4 రోజులుగా ప్రవచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగింపు ఉత్సవాల్లో భాగంగా 108 మంది ముత్తైదువులకు దాతల సహకారంతో వారికి ఓడి నింపే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇట్టి మహత్తర కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇష్టలింగ ధారణ కార్యక్రమం కూడా యువతలు మరియు సమాజం వారు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల కార్యక్రమాలకు మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి వీరశైవ మహిళా మనందరూ కూడా వారు పూర్తి బాధ్యతతో వారి బాధ్యతలను నిర్వర్తించి ఇట్టి కార్యక్రమాలన్నీ జయప్రదం చేయడానికి సహకరించినందుకు వీరశైవ అక్కమాదేవి మహిళా మండలి వారికి, అక్కమాదేవి భజన మండలి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మన సమాజం సర్వసభ్యులందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం కావడానికి సహకరించినటువంటి
వీరశైవ సమాజ సర్వసభ్యులకు పేరు పేరును నమస్కరిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాంతాయ స్వామి ఇందూరు మాంతాయ స్వామి గారికి, ధనశ్రీ వీరేశ్వర శివాచార స్వామి గారికి, అలాగే మడపతి సిద్ధిలింగ స్వామి గారికి, మరియు మఠం నీలకంఠ స్వామి మరియు మఠపతి స్వామి అందరూ కూడా, మన దేవస్థాన అర్చకులు, మన దేవస్థాన సిబ్బంది, రెనోవేషన్ కమిటీ మరియు ఇక్కడ పూర్తి సహకారం అందించినటువంటి అన్ని సంఘాలందరికీ, ఉపసంఘాలు, వీరశైవ సమాజ అనుబంధ ఉపసంఘాలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాజం తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఆధ్యాత్మికంగా అందరినీ తీర్చిదే విధంగా అందరూ పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తూ